మహానాడులో అతి ముఖ్యమైన రోజు ఎన్టీఆర్ జన్మదినం. అలాంటిది ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మహానాడును అద్వితీయంగా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా జరుపుకుంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తిరుమల రాయుడు గారు ఉన్నారు. తిరుమల నాయుడు గారు చెప్పండి, ఎన్టీఆర్ గారితో మీకున్న సాన్నిహిత్యం అంటే ఆయన సినిమాల్లోనే చూసారా, రాజకీయాల్లో కూడా మీకు పరిచయం ఉందా? అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నెక్స్ట్ లోకేష్ గారు ఎలా ఉందంటారు మహానాడు వీళ్ళ తరంలో? యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి యొక్క జన్మదినం ఈరోజు. పెద్ద ఆయన 94లో నేను కలిశాను. అప్పుడు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక దేవుడిని చూసినట్లు అనిపించింది. మరి ఆయనతో పాటు కొన్ని వన్ ఇయర్ జర్నీ చేశాం. ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకున్నదే మహానాడు. ఆయన వారసుడిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో మహానాడులు నవ్వుతో నభవిష్యత్ అనే విధంగా జరిగింది. ఎన్టీఆర్ మనముడు చంద్రబాబు గారి యొక్క తనుడు అయినటువంటి లోకేష్ బాబు గారి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో డిజిటల్ మహానాడు ఇదొక వెరైటీ. గండిపేటలో చూసాం, చంద్రబాబు గారు చూసాం, ఇది 3వ తరం చూస్తున్నాం. డిజిటల్ మహానాడు అనేది నిన్న 7 లక్షల మంది చూశారు. ఇది వరల్డ్ రికార్డ్. ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో ఈ రికార్డును బదులు కొట్టేవాళ్ళు లేరని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్, మొత్తం మీద తీసుకుంటే కనుక మహానాడు ఒక వండర్ఫుల్ రికార్డు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్లో ముఖ్యంగా హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో అప్పట్లో ఎన్టీఆర్ సార్ చెప్పండి, ఈ రోజు ఎన్టీఆర్ జన్మదినం, మహానాడు అద్వితీయంగా జరుపుకోబోతున్నారు. ఏంటి ఈ రోజు మహానాడులో ప్రత్యేకత, ఏ తీర్మానాలు ఉండబోతున్నాయి, ముఖ్యంగా రాజకీయ తీర్మానం ఎలా ఉండదు? తెలుగు జాతి చరిత్రని తిరగరాసినటువంటి మహానుభావుడు పుట్టినరోజు తెలుగు జాతి చరిత్ర. ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్ర కాదు, తెలుగు జాతి చరిత్ర. తెలుగు జాతి గర్వించదగ్గ మహానుభావుడు. తెలుగు జాతి గళాన్ని ఢిల్లీ దాకా గర్జించేలా చేసినటువంటి వ్యక్తి, పౌరుషాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి. సో ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ఈరోజు మద్రాసీలు అని పిలిచే చోట ఇప్పుడు ఆంధ్ర సంబంధించిన నేతలు దేశ పాలనని తిప్పిరాస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? ఈ రాష్ట్ర విభజన జరగకపోయినుంటే ఖచ్చితంగా తెలుగు ప్రజలు, తెలుగు రాజకీయ పార్టీలు దేశాన్ని శాసించేటువంటి పరిస్థితుల్లోనే. అయితే దేశంలో ఇవాళ ఖచ్చితంగా ప్రభావితం చేసే స్థితిలో ఉన్నాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద రాష్ట్ర విభజన జరగకుండా ఉంటే కనుక తెలుగు ప్రజలే దేశాన్ని శాసించేవారని చెప్పేసి పయ్యావుల కేశవ్ గారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం హోంమంత్రి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు ఎన్టీఆర్ జన్మదినం కదా, ఏం చెప్తారు మేడం? యుగ పురుషుడు తాలూకా జన్మదినం అండి. ఇది నిజంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళు ఈరోజు గర్వంగా తలెత్తుకొని ప్రపంచ నలుమూలల్లో కూడా ఏ మూల ఎతికినా కూడా జై తెలుగుదేశం అంటే జై తెలుగుదేశం అని తిరిగి వినిపించేటంత స్థాయిలో ప్రతి తెలుగువాడు ఉన్నాడంటే అది ఆ నందమూరి తారక రామారావు గారి దయ వల్ల. అటువంటి యుగ పురుషుడు పుట్టినరోజు ఈరోజు మేమందరం కూడా సంబరాలు చేసుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మహానాడు జాతర. రాష్ట్రం మొత్తం మీద ఉన్న తెలుగు వాళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జాతి మతాలకు అతీతంగా, ధనిక పేద వర్గాలకు అతీతంగా చేసుకునే ఈ మహాజాతరకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు జాతిని మద్రాసీలు అని పిలిచిన రోజు నుంచి ఈ రోజు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో నిలబెట్టిన ఎన్టీఆర్ గారి జన్మదినం ఈ రోజు. తర్వాత చంద్రబాబు గారు కానీ ఇప్పుడు నారా లోకేష్ గారిని పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? జాతీయ రాజకీయాల్లో పార్టీ పాత్ర ఏంటంటే? యాక్చువల్గా మీ అందరికీ తెలియాలి, ఆ యుగ పురుషుడు ఎప్పుడు కూడా అంటే తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా ఢిల్లీ నడివీధుల్లో ఎక్కడైతే అవమానం పడ్డామో అక్కడే మేము తిరిగి నిలబడాలనే ఉద్దేశంతో ఢిల్లీ నడివీధుల్లో మేము గర్వంగా తలెత్తుకుని తిరిగేటట్టుగా, నేను తెలుగువాడిని అని చెప్పుకునేటట్టుగా ఉండాలి అని చెప్పేసి ఆ రోజు ఆత్మగౌరవ నినాదాన్ని తీసుకొస్తే, అదే ఆత్మగౌరవం బేస్ చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రపంచాన్ని ఏలే విధంగా ప్రతి తెలుగువాడు ఉన్నాడంటే అది ఆ రోజు ఆయన ఇచ్చిన ఆత్మగౌరవానికి ఒక ప్రతీక కింద మనం చెప్పుకోవచ్చు. అదే లెగసీని ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే లెగసీని ఈరోజు 3వ తరమైన నారా లోకేష్ గారు కానీ ఒక్కసారి చూస్తే ఒక భవిష్యత్ ప్రణాళికతో ఈరోజు కార్యకర్త, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్త అధినేత, కార్యకర్త బేస్డ్ పార్టీ కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీకి ఎదిగిందంటే అది కేవలం ఒక కార్యకర్త అధినేత కింద భావించాం కాబట్టి ఆ కార్యకర్తని కాపాడుకోవడంలో 3వ తరం నాయకుడు నిజంగా చెప్పాలంటే సక్సెస్ అయినట్టే ఈరోజు మనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి కార్యకర్తని కూడా తన పక్కన కూర్చొని తన కుటుంబంలో ఒకటిగా భావించుకుని ముందుకు తీసుకెళ్తున్న మనిషి కాబట్టి ఈరోజు 3వ తరం భవిష్యత్తు ప్రణాళిక నేపథ్యంలో ముందుకెళ్తున్న తరుణంలో అనేక కీలకమైన తీర్మానాలు ఈరోజు ఉండబోతున్నాయి. ముఖ్యంగా రాజకీయ తీర్మానం ఉండబోతుంది, మీరు మాట్లాడబోతున్నారని తెలిసింది. ఏం మేడం రాజకీయ తీర్మానం ఎలా ఉండబోతుంది? రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే విధంగా ఒక్కటి మాత్రం నిజమండి, ఈరోజు నిజంగా రాష్ట్ర రాజకీయాలకి నిన్ననే మలుపు తిప్పాం. ఎందుకంటే గౌరవ నారా లోకేష్ గారు ఒక మంచి ప్రకటన. ఎందుకంటే ఈ రోజే కాదండి, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం అన్నది మనకు తెలుసు. కానీ బయట ఎక్కడైనా అంటే సెంట్రల్లోని మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదమైనా కాకపోయినా డెఫినెట్గా ఇక్కడ మేము ఇచ్చే సీట్లలో 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తాము అని చెప్పడానికి ఏ రాజకీయ పార్టీకైనా దమ్ముండాలి.
సో ఈ రోజు మేము చెప్తున్నాం, దమ్మున్న రాజకీయ పార్టీ మాది. నిజంగా మహిళల మీద, మహిళల ఓట్ల బ్యాంకుతో గెలిచేవాళ్ళు, మహిళల్ని ఈ రకంగా గౌరవిస్తున్నాం అని చెప్పేవాళ్ళు ఈరోజు మా బాటలో ముందుకు నడిచేటట్టుగా వాళ్ళు ముందుకు రావాలి. ఈరోజు అటువంటి చరిత్ర సృష్టించిన మహానాడు ఈ మహానాడులో కేవలం అటువంటి ఒకటి పక్క అయితే ఈరోజు ఒక దుర్మార్గుడు లాస్ట్ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎంత 20 సంవత్సరాలు వెనక్కి నెట్టి తిరిగి ఈరోజు కూడా ఒక నంగనాచి కబుర్లు మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏమీ తెలియని నంగనాచిలా కూర్చొని మా నాన్నని చంపారు, మా తాతని చంపారని మాట్లాడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు అటువంటి వాటిని కూడా ఎదుర్కొని ఒక సస్టైనబుల్ గవర్నమెంట్ రావడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద తీసుకుంటే కనుక అన్న ఎన్టీఆర్ ఢిల్లీ వీధుల్లో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. దాన్ని ఆ లెగసీని కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ కూడా. ఈరోజు హైబ్రిడ్ విధానం ద్వారా మొత్తం 1875 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానం ద్వారా మహానాడు నిర్వహించడం ఒక గొప్ప విషయం. ఇదే సమయంలో 33% రిజర్వేషన్లు ఎవరు కల్పించినా కల్పించకపోయినా తెలుగుదేశం పార్టీ కల్పిస్తుంది మహిళలకు అని చెప్పడం ఒక సంచలనాత్మక నిర్ణయం, దేశ గతిని మార్చే నిర్ణయం అని చెప్పి హోంమంత్రి అనిత గారు, అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో సత్య, ఐబీఎన్ ఆంధ్రజ్యోతి, మహానాడు ప్రాంగణం వద్ద నుండి. తెలుగుదేశం కార్యకర్తల పసుపు పండుగ మహానాడులో అతి కీలకమైన రోజు ఎన్టీఆర్ జన్మదినం. అలాంటి ఎన్టీఆర్ జన్మదినం రోజు కార్యకర్తలందరూ కూడా పండుగ చేసుకుంటారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఎన్టీఆర్ జన్మదినం కార్యకర్తలందరికీ పండుగ రోజు. నిజానికి మీ జిల్లాలో ఈ పండుగ జరగాలి, అనుకోని కారణాల వల్ల, పొదుపు చర్యల వల్ల ఇక్కడ మహానాడు చేసుకుంటున్నారు. ఎలా చూస్తారు మేడం? నిజంగా కూడా ఈరోజు కార్యకర్తలందరూ ఎక్కడ ఈ పండగ జరుపుకున్నా కూడా ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో గొప్పగా చేసుకుంటున్నారు. మనం కోవూరులో ఒక దగ్గర చేస్తుంటే ప్రతి దగ్గర నుంచి వచ్చి ఒక 4-5 లక్షలతో మేము అంచనా వేసాం. కానీ ఈరోజు ఆన్లైన్లో 7.5 లక్షల మందితో ఈ పండుగ ప్రతి గ్రామంలో, ప్రతి క్లస్టర్లో బూత్ లెవెల్ నుంచి కార్యకర్త పాల్గొని జరగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ పార్టీ 44 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యకర్తలను ఈరోజు బలోపేతం చేసుకొని ఈ పార్టీ ముందుకు సాగుతుందో దీన్ని బట్టి మీరందరూ తెలుసుకోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. లోకేష్ గారు ఏదైతే ప్రధాన కార్యదర్శి అయ్యాక జరుగుతున్న లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతున్న కార్యక్రమం, దీన్ని ఎలా చూస్తారు మేడం? లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఈ సందర్భంలో ఎంతో బలమైన మా నెల్లూరు జిల్లాలో జరపాలని మేము అనుకున్నాము. కానీ ఈరోజు ఇక్కడ జరిగినా కూడా ఎక్కడ జరిగినా కూడా ఈ పసుపు పండుగ ఎంతో గొప్పగా జరగడం, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి జరిగిన ఈ మహానాడు ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేయడం, అదేవిధంగా స్త్రీ శక్తితో థీమ్లో మొదలుపెట్టిన ఈ మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా మన పార్టీ ఇస్తుంది అని చెప్పినందుకు నిజంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరి తరఫున నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్న కూడా పార్టీకి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. పార్టీ అంటే అంత అభిమానం ఉంది. ఎన్టీఆర్ గారు కాడి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ ప్రస్థానం ఎలా ఉందంటారు? మహిళల పాత్ర ఎలా ఉందంటారు? ఈ పార్టీ 44 సంవత్సరాల నుంచి ఇంత క్రమశిక్షణతో ఉంది అని చెప్తుంటే వినేవాళ్ళం. ఈరోజు ఈ పార్టీలోకి అడుగు పెట్టిన తర్వాత 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ పార్టీ స్ట్రక్చరు, ఈ పార్టీ విధి విధానాలు చూస్తుంటే, ఈ పార్టీ కార్యకర్తకిచ్చే విలువ చూస్తుంటే, మేమిచ్చిన కార్యకర్త నిధికి ఇచ్చిన అమౌంట్ చాలా ఎక్కువని నేను అనుకోను. అటువంటి పార్టీకి మేము ఇది ఇవ్వడం ఏదో చిన్న కానుకలాగే మేము అనుకున్నాం. నెల్లూరు జిల్లాలో మొత్తం అన్ని సీట్లు గెలిచారు ఈసారి. ఏంటంటారు? గతంలో వైసీపీ అక్కడ చాలా పటిష్టంగా ఉండేది, రాజశేఖర రెడ్డి టైం నుంచి ఇప్పటి వరకు కూడా. మరి ఎందుకు ఈసారి అంతా వ్యతిరేకత వచ్చిందంటారు? అది పార్టీలో గత 5 సంవత్సరాల్లో విధ్వంసం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల వచ్చిన వ్యతిరేక ఓటంతా కలిపి ఈరోజు ఒక ఛాన్స్ ఇమ్మని అడిగిన దానికి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈరోజు ఆ ఛాన్స్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. దానికోసమని చెప్పి ఎప్పుడూ రాని విధంగా తెలుగుదేశం పార్టీకి ఇంత బలమైన జిల్లా అని చెప్పి మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టిన 44 సంవత్సరాల తర్వాత, 42 సంవత్సరాల తర్వాత మన నెల్లూరు జిల్లా నిరూపించింది. తిరిగి కూడా మళ్ళీ కూడా ఈ బలమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండదండలతో ఈరోజు కూడా నిన్న జరిగిన మహానాడు నా కోవూరు కాన్స్టిట్యున్సీ మొదటి స్థానంలో నిలబడింది. అటెండెన్స్లో కానీ, కార్యకర్తల విషయంలో కానీ. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా జిల్లాలో 10కి 10 సీట్లు సాధిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఏం చెప్తారు మేడం? ముందుగా ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు పార్టీ కార్యకర్తకి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి కార్యకర్త
జెండా మోసి కష్టం చేసిన ప్రతి కార్యకర్తకి ఈ పార్టీ అత్యున్నత స్థానం కల్పిస్తుంది పార్టీలో అని చెప్పడానికి మీరు నిన్నే చూస్తుంటారు. మన పాలిట్ బ్యూరోలో కార్యకర్తల్ని పాలిట్ బ్యూరో మెంబర్లుగా చేశారు. మాబోటి మహిళల్ని కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా అత్యున్నత స్థానం దీంట్లో లభిస్తుంది ఈ పార్టీలో అని చెప్పడానికి ఇదే నిదర్శనం. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద తీసుకుంటే కనుక పార్టీకి అత్యున్నత స్థానం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ముఖ్యంగా పార్టీకి కష్టపడ్డ కార్యకర్తను కానీ మహిళలకు ముఖ్యంగా ప్రాధాన్యం ఇచ్చే విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ ముందుంటుంది అంటున్నారు. 33% రిజర్వేషన్ కల్పన అనేది దేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రకటన. ఏ రాజకీయ పార్టీ కూడా అంత సాహసం చేయలేదు. అది చేసినందుకు మంత్రి లోకేష్కు, అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్కు ధన్యవాదాలు చెబుతున్నానని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహానాడు వద్ద నుండి.